My precious children of God, I greet each one of you in the precious name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విలువైన నామములో శుభములు. Today the promise verse which is given to us for meditation is from Psalm 86 verse 10. ఈ రోజు ధ్యానము కొరకు మనకివ్వబడిన వాగ్దానము 86వ కీర్తన 9వ వచనము. For you are great and do marvelous deeds. You means the God, Almighty God. You are great and do marvelous deeds. You alone are God. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. Deuteronomy chapter 10 verse 17 and Revelation 15:3 also says the same thing. ద్వితీయోపదేశ కాండము 10:17, ప్రకటన గ్రంథము 15:3లో కూడా అదే చెప్పబడి ఉన్నది. And what kind of great things the Lord will do? ప్రభు చేసే గొప్ప కార్యాలు ఏమై ఉన్నవి? If you read Job chapter 5 verse 9 and 9 verse 10, we read about the great God like this. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనము మరియు 9వ అధ్యాయం 10వ వచనంలో గొప్ప దేవుని గురించి ఈ విధంగా చదవగలుగుతాము. God does great things, unsearchable, marvelous in number. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. He has done great things and he is going to do great things in your life, my friends. ప్రియ స్నేహితులారా, మీ జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. And Psalm 107 verses 8, 21 and 31 says, "Oh, that men would give thanks to the Lord for his goodness and for his wonderful works for the children of men." 107 కీర్తన 8, 21 మరియు 31 వచనాల ప్రకారము, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. When you have to give thanks to the Lord, ప్రభువుకి ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి? not only when you receive the blessings of God, ప్రభు దీవెనలను పొందుకున్నప్పుడు మాత్రమే but కాదు, also when you are going through trials and temptations and when you are shedding tears of blood, that time you have to claim these blessings. అయితే ఎప్పుడైతే మీరు కష్టాలను, శ్రమలను ఎదుర్కొంటూ ఉంటారో, రక్త కన్నీటిని కారుస్తూ ఉంటారో, అప్పుడు కూడా మీరు ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించాలి. And you have to remember what all the goodness and mercy you have received already in your life. మీ జీవితంలో ఇదివరకు మీరు పొందుకున్నటువంటి దేవుని మంచితనాన్ని, కృపను జ్ఞాపకము చేసుకోవాలి. And thank him from the bottom of your heart for all his goodness and mercy. ఆయన మంచితనం, ఆయన కృప అంతటిని బట్టి హృదయ లోతుల్లో నుంచి వందనాలు చెల్లించాలి. Psalm 136 verse 4 says, "Give thanks to him who alone does great wonders from the hands of the enemies, Egyptians. The Lord miraculously saved his people, Israelites, with his mighty power." 136 కీర్తన 4వ వచనం ప్రకారము, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును, శత్రువులైన ఐగుప్తీయుల హస్తము నుండి తన ప్రజలను ఆశ్చర్య రీతిగా ప్రభు తన హస్తముతో విడిపించి ఉన్నాడు. If you read Exodus chapter 14 verses 17 to 30 and 31, you will read all about this. నిర్గమకాండము 14వ అధ్యాయము 17 నుంచి 31 వచనాల్లో ఈ విషయాన్ని మనం చదవగలుగుతాము. Even today, my friends, you can receive wonders from the same God. ప్రియ స్నేహితులారా, ఈ రోజు కూడా అదే దేవుని యొద్ద నుండి మీరు అద్భుతాలను పొందుకొనగలరు. He can save you from all your problems. మీ సమస్యలన్నిటి నుంచి ఆయన మిమ్మల్ని And you can రక్షించగలడు. receive wonderful things from the hands of God. ప్రభు హస్తముల నుండి ఆశ్చర్య కార్యములను మీరు Shall పొందుకొనగలరు. we pray? ప్రార్థన చేద్దామా? Our precious Heavenly Father, thank you, Lord, for your wonderful love and supplying all the needs of your children. ప్రశస్తమైనటువంటి పరలోకపు తండ్రి, నీ అద్భుత ప్రేమకై వందనాలు. నీ బిడ్డల అవసరతలు అన్నీ తీరుస్తున్నందుకై నీకు వందనాలయ్యా. Whoever is crying at your presence, Father, give them all their needs and supply everything in a beautiful way, manner. ఎందరైతే నీ సన్నిధానంలో మొరపెడుతూ ఉన్నారో వారి అవసరతలన్నీ తీర్చండి. అద్భుత రీతిగా వారికి కావలసినవి Right అనుగ్రహించండి. now, let them receive whatever they need from you, Father.
ఇప్పుడే వారి అవసరతలన్నిటినీ నీ యొద్ద నుండి Give them పొందుకొందురుగాక. a grateful heart. కృతజ్ఞతతో నిండిన హృదయాన్ని వారికి ఇవ్వండి. Bless them abundantly. అత్యధికంగా వారిని In దీవించండి. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. My dear friends, I'm excited to invite you to our Jesus Calls Arunachal Pradesh Prayer Festival. నా ప్రియమైన స్నేహితులారా, అరుణాచల్ ప్రదేశ్ ప్రార్థనా మహోత్సవాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించడం నేను సంతసిస్తూ ఉన్నాను. On November 8th and 9th. నవంబర్ మాసం 8, 9 తారీఖు నన్ను మాట్లాడమని ఆహ్వానించారు. It's going to be at 3 p.m. each day. అనుదినము సాయంత్రం 3 గంటలకు ఉంటుంది. So please come, and I know we'll richly be rewarded by God's blessings. దేవుడు ఉన్నతంగా మిమ్మల్ని ఆశీర్వదించడానికి దయచేసి రండి.